సుందరరామ శర్మ గారు, సంక్షేమం అందకూడదు, మంచి జరగకూడదు. దానికి మనం ఏం చేయాలంటే చంద్రబాబు గారి ఆయన కుట్రలు కుతంత్రాల్లో భాగంగా కోర్టుల్ని వాడుకోవాలి, కేసులు వెయ్యాలి. 31 లక్షల మంది పేద అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే 1190 కేసులేసినటువంటి నీచమైన సంస్కృతి, వేయించినటువంటి దుర్మార్గపు సంస్కృతి చంద్రబాబుది. పేదలంటే ఆయనకి ద్వేషం సార్, పెత్తందారి మనస్తత్వం కదా. ఇప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్స్ కూడా అందకుండా కుట్ర చేసి ఈసీ నుంచి ఉత్తర్వులు ఇప్పించుకున్నాడు. ఏంటి ఆయన మనస్తత్వం, ఏంటి ఆయన సైకోయిజం? ఈశ్వర్ గారు నమస్కారం. నమస్తే సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి ఢిల్లీ వెళ్లి వాళ్ళ అబ్బాయిని పంపించి, జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయిని పంపించి, వాళ్ళ అబ్బాయితో పాటు వదినమ్మను పంపించి, ఇవన్నీ ప్రాధేయపడి మోకరి ఎందుకు అని చెప్పంటే ఇందుకోసమే. తను ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా అటాక్ చేసేటువంటి పరిస్థితి కానీ, ఆయన ఫేస్ చేసేటువంటి పరిస్థితి కానీ లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి నీచ నికృష్ట రాజకీయాలు చేయటం అనేటువంటిది చంద్రబాబు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నరేంద్ర మోడీ గారిని 2019లో ఏ రకంగా మాట్లాడాడు, ఆ రోజున ఇదే ఎలక్షన్ కమిషన్ ని పసుపు కుంకుమ కోసం ఏ రకంగా మాట్లాడాడు, ఆ రోజున చీఫ్ సెక్రటరీని బదిలీ చేస్తే ఏ రకంగా మాట్లాడాడు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ని చేస్తే అసలు ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మీ కిందకి ఎట్లా వస్తారు, ఎలక్షన్ కమిషన్ ఏం సంబంధం అని మాట్లాడాడు. అటువంటి ఆయన ఇవాల్టి రోజున వచ్చేసరికల్లా ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే అమిత్ షా గారి దగ్గరికి మొక్కరిల్లి వాళ్ళ దగ్గర చేరి ఇవాళ ఒక కూటమి కింద ఏర్పాటు చేస్తుంది. మనం ఒకటి చెప్తున్నాం, 2014-19 వరకు ఏ కూటమి అయితే ఈ రాష్ట్రంలో వచ్చిందో, విభజన జరిగిన తర్వాతన ఏ కూటమి అని చెప్పనని నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ రకంగా మోసం చేశారో, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పనని, బాబు మోడీ జోడీ అని చెప్పనని, ఇక్కడ బాబు అక్కడ మోడీ వస్తే పోలవరం పూర్తవుతుందని చెప్పనని, ఈ పథకాలన్నింటినీ కూడా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, KG to PG, విద్య విద్య, ఇట్లాంటివన్నీ పెడితే ఆ రోజున వీళ్ళ ముగ్గురు బొమ్మలు వేసుకొని ఇంటింటికి పంచి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారనేటువంటిది మనందరికీ తెలిసిందే. అట్లాంటి వాళ్ళు ఒక 2 సంవత్సరాలకే పవన్ కళ్యాణ్ గారు బయటపడిపోతే, ఇక 3 సంవత్సరాలకి ఇంకొక ఆయన బయటపడిపోయేసి ఇవాళ వీళ్ళు కలిసి ఇవాళ ఎన్నికల కమిషన్ ఈ రకంగా చేయటం అనేటువంటిది ఎంత మటుకు కరెక్ట్ అనేటువంటిది వాళ్ళ ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధమైనటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇవాళ 60 సంవత్సరాలు అంటే 60 నెలలు అంటే 5 సంవత్సరాలకి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోబడతారు, ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది. 57-58 నెలలకే మీరు ఎన్నికలు తీసుకుని వచ్చి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా మీరు చేయటానికి వీల్లేదు అంటానికి అసలు ఇది ఎంత మటుకు రాజ్యాంగబద్ధం అనేటువంటిది కూడా ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 60 నెలల పాటు ఈ యొక్క ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతి పథకాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన 60 నెలల వరకు ఉంటుంది, అంటే 5 సంవత్సరాల టెన్యూర్ వరకు ఉంటుంది. ఈ మధ్యలో ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలు వచ్చిన తర్వాత ఏదైనా కొత్త ప్రాజెక్టు తీసుకుని వస్తేనో, కొత్త పథకం తీసుకుని వస్తేనో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు అని చెప్పంటే మనం అనుకోవచ్చు. కానీ ఇవాళ మనం చెప్తున్నటువంటి వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, లేకపోతే మన విద్యా దీవెన కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, లేకపోతే ఈబీసీ నేస్తం కానివ్వండి, ఇవన్నీ కూడా మన 5 సంవత్సరాలు అంటే 57 నెలల నుంచి కంటిన్యూస్ గా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉన్న 2 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు లాగా రైతు రుణమాఫీ చేయలేనో, డ్వాక్రా మహిళలకు ఇవ్వలేనో, మన రెవెన్యూ లోటు ఉందనో, లేకపోతే మనం చెయ్యలేము, ఇప్పుడు ఇది చెట్టు కింద కూర్చున్న పరిపాలన చెప్తున్నా, బస్సులో కూర్చున్న పరిపాలన చెప్తున్నారంటే ఈ చెత్త పత్రికలు, ఈ మీడియా, ఎల్లో మీడియా చేసినట్టుగా జగన్ గారు చేయలేదే. 2 సంవత్సరాలు కరోనా మీరు చెప్పినట్టుగా ఒకటి ఎందుకు ఈయన పొత్తు పెట్టుకున్నారు అంటే చాలా క్లియర్గా అర్థమవుతోంది. పురంధేశ్వరి రాసేటటువంటి లేఖలు ఈసీకి ఎవరెవరిని తీసేయాలి, ఆ ప్లేస్లో ఎవరు రావాలి, ఆమె రామోజీరావు ఇద్దరు కూర్చొని డిసైడ్ చేసినట్టుగా పేపర్లో రాస్తూ వీళ్ళే ఉండాలి, వీళ్ళే రావాలి, వీళ్ళని తీసేయాలి, వీళ్ళు ఆ పదవుల్లోకి రావాలి, ఆ స్థానంలోకి రావాలి. ఒకటి ఎందుకోసమైనా పొత్తు పెట్టుకునేది ఒకటి. సరే, అధికారులను బదిలీ చేసుకుంటూ పోయారు. సరే, ఈసీకి ఉన్నటువంటి అధికారాలు విస్తృతమైనటువంటి అధికారాలతో సరే వదిలేశారు. అవ్వాతాతలకి వాలంటీర్లకు మధ్య ఉన్నటువంటి లింక్ని టాప్మని కట్ చేసేశారు. 58 నెలల పాటు ఇస్తే 2 నెలలు ఇస్తే ఏమైపోతుంది సార్? ఇప్పుడు అవ్వాతాతలు ఉసురు తీశారు, అయిపోయింది. ఇప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్స్ కూడా మీరు నిధులు విడుదల చేయకూడదు, ఇది ఈసీ నుంచి ఉత్తర్వులు తెప్పించుకున్నారు, లేఖల మీద లేఖలు రాశారు.
సార్ ఒకటి మీరు ఇంతకుముందు చెప్పారు, ఏది పసుపు కుంకుమ ఉప్పు కారం మిరియాలు ధనియాలు ఈ కార్యక్రమాలు పెట్టి వాటికి ఆయన ఎన్నికల టైంలో కొత్త ప్రోగ్రామ్స్ పెట్టి ఏవో ఇచ్చాడు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈసీకి రూల్స్ రాష్ట్రానికి ఒక విధంగా ఉంటుందా, దేశం మొత్తం ఒకే విధంగా ఉంటుందా? తెలంగాణలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ఓకే సార్, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వకూడదట. ఇదేం ఉత్తర్వులు ఇవి? ఇది ఎక్కడ న్యాయం? ఇది రాష్ట్రానికి న్యాయం ఉంటుందా ఎక్కడైనా? అంటే పంటలు కరువు వల్ల నష్టపోయినటువంటి రైతులు లేదా తుఫానుల వల్ల నష్టపోయినటువంటి రైతులకి మీరు నిధులు ఆపేస్తే అప్పుడు మీరు ఈసీ అధికారులు చేయాల్సింది ఏంటంటే వర్షాలు రాకుండా ఆపుండాలి, తుఫానులు రాకుండా ఆపుండాలి. నిధులు ఆపేస్తే ఎలా? ముందు అవి ఆపి చూడయ్యా నష్టం జరగలేదు కదా మీకు, మేము వర్షాలు కూడా ఆపేసాము కాబట్టి నిధులు కూడా ఆపేస్తున్నాం. ఆ విధంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఆపేస్తే రాష్ట్రానికి ఒక విధానం ఉంటుందా? ప్లీజ్. ఇక్కడ ఒకటి సార్, నిజంగానే అసలు ఈ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది వాళ్ళకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉండే మాట వాస్తవమే కావచ్చేమో, కానీ ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఇందాక అన్నట్టుగా ఒక రాష్ట్రానికి ఒక రకంగా, పక్క రాష్ట్రంలో తెలంగాణలోనేమన్నా ఒక రకంగా, కర్ణాటకలో ఒక రకంగా, గుజరాత్ లో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా లేదు. ఇంకొకటి కూడా అసలు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ని ఆపద్దు అనేటువంటిది నేను చాలా సార్లు విన్నాను ఇంతకు ముందు ఎన్నికలప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి. ఎందుకు సార్ క్లియర్ గా చెప్తాను చూడండి. ఎన్నికల ప్రవర్తన నియమావళి 5వ సెక్షన్ .2, ఎన్నికల ప్రవర్తన నియమావళి 5వ సెక్షన్ .2లో స్పష్టంగా రాశారు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆపకూడదని. ఇంకెంతకంటే ఇంకేం కావాలి? అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికల్లా మాకు విచక్షణాధికారాలు ఉంటాయి అని చెప్పననేటువంటిది కనుక ఈ రకంగా చేస్తే డెఫినెట్ గా న్యాయస్థానాలు ఇంటర్ఫేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి వాళ్ళ లబ్ధిదారులు వెళ్ళటం కూడా జరిగింది. ఇక్కడ ఇంకొకటి అంటున్నారు మీరు, నిన్నటి దాకా ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క కుట్రపూరితంగా లేదా ఎల్లో పత్రికలు కుట్రపూరితంగానే వచ్చారు. ఫస్ట్ వాలంటీర్స్ తీసేయాలి అన్నారు. వాలంటీర్స్ అసంఘాత శక్తులతో కలుస్తున్నారు అన్నారు. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత అవ్వాతాతల దగ్గరికి పెన్షన్ ఇవ్వకుండా చేయాలి అన్నారు. ఎప్పుడైతే అది బూమరంగ్ అయిందో వెంటనే చంద్రబాబు నాయుడు గారు నేను 10,000 ఇస్తాను అని చెప్పానని మళ్ళీ వాలంటీర్ల గురించి మాట్లాడి అది బూమరంగానే వెనక్కి తగ్గాడు. వరుసగా ఇంకొక విషయం తీసుకోండి మీరు, ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఏదైతే ఈ పథకాలన్నీ మనం మాట్లాడుతున్నామో ఈ పథకాలలో ముఖ్యంగా నిన్నటి దాకా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది తీసుకుని వచ్చాం. దానికి నిన్నటి దాకా ఏ రకంగా మాట్లాడారండి? ఎంతటి దారుణమైనటువంటి, అసలు వీళ్ళు నిజంగా పత్రికలా లేకపోయేటట్టయితే ఇదే మీడియా ఇదేనా చేయాల్సింది? చంద్రబాబు నాయుడు గారు ఇదేనా మాట్లాడాల్సింది? ఇంకొక ఐవీఆర్ఎస్ కింద తీసుకుని వస్తే దాని మీద ఇప్పటి వరకు సిఐడి తీసింది. మరి దాని మీద ఎప్పటికీ చర్యలు తీసుకుంటారో, చంద్రబాబుని ఎప్పుడు మరి A1 A2 మరి వీళ్ళని ఎప్పుడు ఇది చేస్తారో మాకు తెలియట్లేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, అది ఎప్పుడైతే బూమరంగ్ అయిందో అదే ఈనాడు రాసిందండి. ఏమని? మంత్రివర్గ నిర్ణయం అయిన తర్వాతన ఇది బ్రహ్మాండమైనటువంటిది అని చెప్పని ప్రభుత్వాన్ని కూడా అప్రిషియేట్ చేసింది. అటువంటి వాళ్ళు అడ్డం తిరిగి అది చివరికి ఆ వీడియోలు కూడా తీసేసేసినటువంటి ఈ పచ్చ మీడియా కానివ్వండి చంద్రబాబు గారు. ఇంకొక విషయం నేను చెప్తున్నా, ఇవాళ రోజున నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడింది, అమిత్ షా గారు మాట్లాడింది చాలా చాలా ఆక్షేపణీయం. ఎందుకని చెప్పనంటే వాళ్ళకి ఇవాళ రోజున ల్యాండ్ శాండ్ మాఫియా లేకపోతే ఏమన్నా మద్యం మాఫియా గుర్తొచ్చిందా నరేంద్ర మోడీ గారికి? మనం ఎంతో గౌరవం ఇస్తూ వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు శాండ్ గుర్తొచ్చిందా? మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు వెనకాల ప్రతి లారీ కూడా చంద్రబాబుకు తెలియకుండా వెళ్ళదు అని చెప్పిన ఆయన ఆ టైంలో ఉన్నటువంటి గంగరాజు గారు అయినటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు చెప్పినప్పుడు మరి ఏటీఎం పోలవరం అని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవాళ చంద్రబాబు గారి యొక్క అభివృద్ధి కనిపిస్తా ఉందా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి డబ్బులు తీసుకుని ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష జరిపి అదే చంద్రబాబు నాయుడు గారు అదే మోడీ గారిని బూతులు తిట్టిస్తే అది ఆయనకి అభివృద్ధి కింద కనిపించిందా? ఇవాళ రోజున ఈ రాష్ట్రం వచ్చి మాట్లాడటానికి, ఇవాళ రోజున ఈ రాష్ట్రం వచ్చి నువ్వేం చేస్తావు అనేటువంటి ప్రధాని గారు చూసాం మనంతా. ప్రైవేటీకరణ విశాఖపట్నం చెయ్యనని చెప్పినాడు కానీ, లేకపోతే తన ప్రత్యేక తరగతి హోదా చంద్రబాబే వద్దన్నాడు, నేను ఇంకోటి చేస్తాను ఆయన చెప్పడు, ఈయన చెప్పడా. పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చానంటాడు, 55,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటాడు. ఎన్నేళ్లు పడుతుంది? అసలు పోలవరానికి చంద్రబాబుకి ఎందుకు ఇచ్చారు మీరు? అసలు అది సెంట్రల్ ప్రాజెక్టే. ఇప్పటి వరకు చంద్రబాబు హయాంలో రూపొందించి ఫైనల్ దానికి రిపోర్ట్ ఇచ్చి ఫైనల్ సెటిల్మెంట్ చేయమన్న 52,000 కోట్లకి ఈ రోజు వరకు సంతకం పెట్టలేదు.
కేంద్ర ప్రభుత్వం. ఇక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడతారు. ఎలా మాట్లాడడానికి ముందు మీరు సంతకం పెడితే కదా, పోలవరం నిర్వాసితులకు ముందుగా R&R చెల్లిస్తేనే కదా ఎక్కడైనా సరే ఏ ప్రాజెక్ట్ అయినా సరే ముందుకు కదలాల్సింది. అది ఇవ్వకుండా ప్రాజెక్టు ముందుకు ఎలా కదులుతుంది? R&Rకి ఈ రోజు వరకు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ ఎంత ఇచ్చిందంటే ఏం చెప్తారు? వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్ ఉంది? ఇంకొకటి కూడా ఉంది మన ఈశ్వర్ గారు, చివరిగా నేను చెప్పదలుచుకున్నటువంటిది, మనం మోడీ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయనటువంటిది నిన్న ఒకటి వచ్చింది. ఏంటి? కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకటేనని చెప్పండి. నేను ఇవాళ చెప్తున్నాను, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇప్పటి వరకు కూడా వ్యక్తిగతంగా ఏమీ మాట్లాడలా, కానీ మీరు కాంగ్రెస్ తోటి కలిపితే నాకు ఇప్పటికీ బాగా గుర్తు, పార్లమెంట్ భవనం యొక్క ఓపెనింగ్ అప్పుడు ఏ ఒక్క పార్టీ నరేంద్ర మోడీ గారి పక్కన నిలబడకపోతే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ రాజకీయాలు పనికిరావు, పార్లమెంట్ ఓపెనింగ్ కి మనందరం వెళ్ళాలి అని చెప్పి తను నిలబడిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క పరువు నిలబడింది అనేటువంటిది ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు చెప్తున్నా? ఒక్క నిమిషమే సార్, ఒక్క నిమిషం కూడా ముగిస్తా. ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే, కాంగ్రెస్ కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ కి లేదు. ఇంకొక మాట అంటున్నారు ఆయన, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని చెప్పిన ఇందాక జీవీఎల్ గారు ఎక్కడో అంటే, నేను చెప్తున్నా, ఆ పిల్ల కాంగ్రెస్ మిమ్మల్ని అందరినీ చెడు కూడా ఆడుకుని 151 సీట్లు కొట్టింది. అది కూడా మనం నరేంద్ర మోడీ గారు తెలుసుకోవాలి. చివరిలో ఒక్కటి, నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారండి, ఏమనంటే రామాలయం కట్టడానికిట, అయోధ్య కట్టడానికిట వీళ్ళెవరూ రాలేదు అని అమిత్ షా గారు వాళ్ళు మాట్లాడారు. దీన్ని కూడా రాజకీయం చేస్తే నలుగురు శంకరాచార్యుల వారు కూడా అయోధ్య మందిరాన్ని యొక్క ఓపెనింగ్ వెళ్ళాల, మరి వాళ్ళ మీద కూడా వీళ్ళ కాషాయ వస్త్రాలు కట్టేసేసుకుని మరి వాళ్ళని కూడా ఏమన్నా మాట్లాడితే మాత్రం అది తప్పు కింద పరిగణిస్తుంది. నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటిది చాలా 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 ఆయన హుందాతనాన్ని తగ్గించుకుని మాట్లాడారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పథకాన్ని మీరే అప్రిషియేట్ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మేమే బ్రహ్మాండం అన్నారు. ఇవాటి వరకు మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రంతో మేము సంయమనం పాటించాం, మాకు మీరు సహాయం చేశారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా తెచ్చుకొచ్చిన ఆర్టికల్ 370 దగ్గర నుంచి ప్రతిదానికి మీకు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి మీరు ఇంకొక మీటింగ్ ఉన్నట్టుంది, మీకు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా చంద్రబాబు రాసిచ్చే స్క్రిప్ట్ చదవకుండా మీరు మాట్లాడితే మంచిది, మీకు గౌరవం ఉంటుంది అని చెప్పడం మాత్రం మనం చెప్పాల్సి వస్తుంది.